హాయ్ అండి. నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి కోటి సోమవారం రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే నా పనులైతే స్టార్ట్ అయ్యాయండి. స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇవాళైతే గుడికి వెళ్దామని చెప్పేసి, కోటి సోమవారం కాబట్టి గుడికైతే వెళ్దామని చెప్పేసి పొద్దున్నే తెల్లవారుజామునే లేచేశాను. అండ్ ఇక్కడ నా పనిలోకైతే నేను వచ్చేసాను. ఇంట్లో పనులైతే చేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కూడా ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుంది అండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ చూసేటప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకొంతమందికి షేర్ చేశారు అంటే నా వీడియోని యూట్యూబ్ అనేది కూడా ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గుడికి వెళ్ళాలని చెప్పేసి 3 గంటలకే అలారం పెట్టేసేసుకొని లేచేసాను. అండ్ ఇక్కడ ముందు లేచి బ్రష్ చేసేసి అండ్ ఫేస్ వాష్ చేసేసుకొని అయితే ఇల్లంతా కూడా చిమ్మేసుకున్నానండి. ఒక బెడ్రూమ్లో అయితే అందరు నిద్రపోతున్నారు. పిల్లలు, హస్బెండ్ వీళ్ళు ముగ్గురు కూడా నిద్రపోతున్నారు. కాబట్టి ఆ బెడ్రూమ్ని అయితే వదిలేసేసి ఇంకొక బెడ్రూము అండ్ హాలు, కిచెన్ ఇదంతా కూడా ఏంటంటే చిమ్మేసుకొని తుడిచేసుకున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే మా హస్బెండ్ కూడా గుడికి వస్తానన్నారు. కాబట్టి కొంచెం వాళ్ళనైతే ఇంకా లేపలేదులేండి. నేను ముందు లేచి ఇంట్లో పనులు ఇవన్నీ చేసేసుకొని నేను స్నానం చేసిన తర్వాత లేపుదామని చెప్పేసి ఇక్కడైతే ఇంట్లో పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. నార్మల్గా ఏంటంటే ఫస్ట్ నిద్ర లేయంగానే ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బయట వేసేస్తాను. మామూలుగా చిమ్మేసుకొని బయట ముగ్గేసేస్తాను. కానీ నాకు 3 గంటలండి నేను లేచింది. ఆ టయాన నాకు డోర్ తీయడానికి కొంచెం భయమేసింది. అందుకని చెప్పేసి భయంతో నేను తీయలేదు. అంటే అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని ఇదంతా కూడా చేసేసుకున్న తర్వాత అప్పుడు తీద్దాంలే డోరు అని చెప్పేసి తీయడానికైతే ధైర్యం సరిపోలేదు డోర్ తీయడానికి. కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా ముందు చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ ఇల్లు చిమ్మడం కానీ, తుడవడం కానీ ఇదంతా కూడా అయిపోయిందండి. అంట్లు ఇవన్నీ కూడా ఏంటంటే నైటే తోమిపెట్టేసేసుకుంటాను కాబట్టి పనులు ఉదయం లేచి పనులు కూడా ఏం లేవు. దానికి తోడు ఇవాళ శనివారం వచ్చింది కాబట్టి పిండి దీపారాధన కూడా చేసుకుందాము. మన 5వ వారం కూడా కంప్లీట్ చేసుకుందాము పిండి దీపారాధన అని చెప్పేసి ఇక్కడ అది కూడా చేసుకుంటూ ఉన్నాను. ఆ పనులు కూడాను. అండ్ 2 ఒకేసారి బాగా కలిసొచ్చాయి. అండ్ ఇక్కడ ఇల్లు చిమ్మేసి తుడిచేసేసానండి. బయటికి వెళ్ళేసి బయటైతే ముగ్గు పెట్టాలి. 4 అయిపోయింది టైం కూడాను. మళ్ళీ లేట్ అయిపోయింది అంటే గుడి దగ్గర కొంచెం లేట్ అయిపోతుంది. మళ్ళీ పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందే మనం 6-7 o'clock కల్లా కూడా అలా వచ్చేస్తే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే రెడీ చేసి పంపించచ్చు అని చెప్పేసి ఉదయాన్నే పోదామని చెప్పేసి గుడికి ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాను. పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. బయటికి బయటైతే ముగ్గేసుకుందామని చెప్పి అయితే ధైర్యం చేసి 4 అయిపోయింది టైము అని చెప్పేసి డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను బయట డోర్ ఓపెన్ చేసేసరికి ఏంటంటే అక్క కూడా లేచుంది. కాబట్టి ధైర్యం అనిపించింది. ఇంకేం భయం అనిపించలేదు. ఇక్కడ అక్క కూడా ఏంటంటే చిమ్ముకొని ముగ్గేసుకుంటూ ఉంది. తను కూడా గుడికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతూ ఉంది. సరేలే వెళ్దాం, అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పేసి అనుకొని ఇక్కడ చిమ్మేసుకొని అంతా కూడా తుడిచేసేసుకున్నాను. మా వాచ్మెన్ అంకుల్ కూడా రాలేదు చిమ్మడానికి. మేము ఇక్కడ చిమ్మేసి అండ్ నేను చిమ్ముకొని అండ్ తుడుచుకొని ముగ్గు పెట్టేసిన తర్వాత తనైతే వచ్చాడు చిమ్మడానికి. ఇక్కడ మేము చిమ్ముకున్నాంలే, తుడిచి ముగ్గు కూడా వేసేసుకున్నామని చెప్పేసరికి అయితే సరేలమ్మా నేను చిమ్మనులే, ఇక్కడ అంతా నేను అటు నుంచి ఇటే చిమ్ముకొని పోతానని చెప్పేసి అటు నుంచి అటే చిమ్మేసుకొని అయితే అతను వెళ్ళిపోయారు. ఇక్కడ చీకటి చూడండి ఎంత చీకటిగా ఉందో. బయటకు వస్తేను మాకేంటంటే ఈ బయట వరండాలో లైట్స్ వెలుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ అంతా కూడా అలా వెలుగుతూ ఉంటాయి కాబట్టి అంత భయం అని అయితే అనిపించదు. కానీ ఒక్కరము ఆ టయాన్ని లేచి బయటికి రావాలంటే మాత్రం కొంచెం భయం అనిపిస్తుంది. అటు నుంచి అటైతే వాచ్మెన్ అంకుల్ చిమ్ముకొని అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ నేను కూడా ఏంటంటే తుడిచేసేసి అండ్ చిమ్మేసుకొని తుడిచేసుకొని అయితే ముగ్గు కూడా వేసేసాను. ముగ్గు కూడా చూడండి ఎంత బాగుందో. బట్ ఈ ముగ్గుకి కలర్ రాళ్ళు ఉంటాయి కదా, అవి కానీ గీసామంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మా పిల్లలు
అటు ఇటు తిరుగుతూ మా హస్బెండ్ గానీ వీళ్ళందరూ గూడా ఏంటంటే ముగ్గుని తొక్కుతూనే ఉంటారు. అదంతా గూడా మళ్ళీ ఇంట్లోకి తొక్కుతారని చెప్పేసి అయితే నేను నార్మల్ వైట్ రాయితోనే గీశాను. అండ్ ఇంకిక్కడ టైం గూడా ఏంటంటే 4:40 అయిపోయిందండి. ఇంకైతే వెళ్ళి ఫాస్ట్‌గా అయితే స్నానం అంతా చేసేసి రెడీ అయితే అవ్వాలి. అండ్ ఇక్కడైతే అంట్లు ఇంకా కొంచెం అయితే ఉన్నాయి కానీ ఇంకా అవి గుడి నుంచి అయితే వచ్చిన తర్వాత తోముకుందామని చెప్పేసి వాటినైతే అలా వదిలేసాను. నేనేంటంటే తినక ముందే తోమేసాను మొత్తం కూడాను. కాబట్టి ఇంకా కొంచెం నైట్ తిన్న తర్వాత ఉన్నాయి కదా అంట్లు, అవన్నీ కూడా ఏంటంటే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా ఏంటంటే గుడి నుంచి వచ్చిన తర్వాత తోముకోవాలని చెప్పేసి ఇంకా స్నానానికైతే వెళ్ళేసి ఇంక ఫ్రెష్ అయితే వచ్చేసాను. అండ్ నేను స్నానం చేసిన తర్వాత ఏంటంటే మా హస్బెండ్ని కూడా లేపాను. తను కూడా లేచి స్నానం చేసి అయితే వచ్చేసారు. నేను ఇక్కడ ఇవాళ కోటి సోమవారం అయినా కూడా శనివారం వచ్చింది కాబట్టి ఇక్కడ శనివారం రోజు పిండి దీపారాధన అయితే చేసుకుంటాను కాబట్టి ఇక్కడ పిండి ఇదంతా కూడా నేను పిండి ముద్ద అదంతా కలుపుకొని వచ్చేసరికి కూడా మా హస్బెండ్ అయితే పటాలకి పూలు పెట్టడం కానీ అక్కడ దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేయడం కానీ ఇదంతా కూడా చేసేసేసారు. ఇక్కడ ఇద్దరం కూడా కలిసి ఏంటంటే పూజ అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఏంటంటే ఇంకా నిద్రపోతున్నారండి. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది కదా. వాళ్ళు ఈ టయానే లేయరు. 6:30కి అలా లేస్తారు మా నార్మల్గా అయితేను. ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే నిద్రపోతూనే ఉన్నారు బెడ్రూమ్లో. మేమైతే ఇంక గుడికైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా లాక్ చేసుకొని అయితే మేము గుడికైతే వెళ్తాము. అండ్ పిల్లలు ఏంటంటే వాళ్ళ పక్కన ఫోన్కి అలారం పెట్టేసి 6:00కి ఆ టయాన లేయమని అయితే చెప్పాము. 6:00కి అలారం మోగుతుంది కాబట్టి ఆ అలారం మోగినప్పుడు లేస్తారు వాళ్ళు. నార్మల్గా ఏంటంటే నైటే చెప్పెట్టేసాము. నిద్రపోకముందే ఏంటంటే చెప్పాము అంటే వాళ్ళు కొంచెం భయంగా కూడా ఓకే అమ్మ నాన్న ఇద్దరు లేరు కదా, మనం కొంచెం తొందరగా లేచి రెడీ అవ్వాలి అని చెప్పి అయితే ఇంక అనుకొని కొంచెం ఫాస్ట్గానే లేస్తారు. మేము లేకపోతే మాత్రం, మేము ఉంటేనే మా చేత బతిమలాడించుకుంటూ ఉంటారు. లెయ్యండ్రా నాయన అని అరుచుకుంటూనే ఉంటాం అట్లాగా. మేము ఇక్కడ చెప్పెట్టేసాం కాబట్టి వాళ్ళైతే ఆ టయానే ఇంకా లేచి అయితే రెడీ అవుతారు. ఇక్కడ పూజ ఇదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ 5వ వారం కూడా పిండి దీపారాధన కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ తులసి మాల అయితే తీసుకురాలేదు. అంటే మా హస్బెండ్కి కుదరలేదు తీసుకురావడానికి. ముందు రోజే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. సరేలే అని చెప్పేసి ఇక్కడ తులసిమాల లేకున్నా సరేలే పర్వాలేదని చెప్పేసి ఇక్కడ పూలతోటి వాటితోటే పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే బయలుదేరుతూ ఉన్నాము. గుడికైతే వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే తెల్లారిందిలండి. కొంచెం 5:30 అయింది టైము. ఇక్కడ నుంచి గుడి కూడా మనకేంటంటే జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు టైము. జస్ట్ ఒక 2 రోడ్లు అంతే, ఎక్కువ దూరం కూడా ఉండదు. ఇక్కడ ఏంటంటే గుడికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రోడ్ అంతా కూడా కొంచెం రష్గానే ఉంది. అండ్ ఎక్కువ ఆడవాళ్ళేనండి. అంటే మేము వెళ్తూ ఉంటే తిరిగి రిటర్న్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా ఇక్కడ అందరూ కూడా వెళ్తున్నారు. మేము కూడా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ గుడికి కొంచెం బయట సైడ్ ఏంటంటే ఈ పూజా స్టోర్లు ఇవన్నీ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంట్లో లేని వస్తువులు కొన్ని అయితే ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను. అండ్ అరటి పండ్లు లేవండి. ఇంట్లో పండ్లు ఏం లేవు, అయిపోయి ఉన్నాయి. పోయినసారి కూడా ఏంటంటే బెల్లం ఉంటే బెల్లం గడ్డ అది పెట్టాను ప్రసాదంగా. ఇప్పుడు ఏంటంటే 2 అరటి పండ్లు తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 2 ప్రమిదలు అండ్ పసుపు ప్యాకెట్టు. అండ్ అలాగే మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ ఎలాగో అతని చేతుల మీదుగానే దీపాలు వెలిగిస్తాడు ఇవాళ. కాబట్టి ఎలాగో ఇద్దరం ఉన్నాం కాబట్టి అభిషేకం కూడా చేయించుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ పాలు కూడా నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా తీసుకొని అయితే గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఎక్స్పెక్ట్ చేశాను జనాలైతే ఫుల్గా ఉంటారు, మనకి దీపం పెట్టడానికి కూడా ప్లేస్ ఉంటుందో ఉండదో అని చెప్పి అయితే అనుకున్నాను. బట్ అలా అనుకున్నట్టుగానే ఇక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారు. అండ్ దీపం పెట్టడానికి కూడా కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్కడ ప్లేస్ ఉందా అంటూ ఎత్తుక్కుంటూ ఒక్కరమే అంటే ఎక్కడో దగ్గర అలా ఇరుక్కుంటాము. ఇద్దరం కూర్చోవాలి కాబట్టి నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా కొంచెం ప్లేస్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి ఇద్దరు కూర్చునే ప్లేస్ ఎక్కడుందా అని చెప్పి సెట్ చేసేసుకొని ఫైనల్గా ఇక్కడ కూర్చొని అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ అందరూ కూడా చాలామంది జనాలైతే ఉన్నారు. అండ్ దీపాలు కూడా అందరూ వెలిగించుకుంటూ అలా ఉన్నారు.
ఇక్కడ మేము కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఒక 10-15 నిమిషాలు అలానే అక్కడే కూర్చునేసాము. కూర్చొని అయితే ఇంకా తర్వాత దర్శనానికైతే వెళ్ళాము. అండ్ దర్శనం చేసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి కూడా మా పిల్లలైతే శుభ్రంగా స్నానాలు చేసేసి రెడీ అయితే అయ్యున్నారు. ఇంక ఇవాళ శనివారం కదా, బాబుకి వచ్చేసి సివిల్ డ్రెస్సు అండ్ పాపకు వచ్చేసి వైట్ యూనిఫాము. వాళ్ళ స్కూల్కి అయితే వైట్ యూనిఫాము. అలా ఇంక ఇక్కడ ఇద్దరు కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. మ్యాగీ చేసి ఇచ్చేసాను పిల్లలకు కూడాను. అండ్ పిల్లలు కూడా టిఫిన్ తినేసి ఇంక స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంక ఇక్కడ వీళ్ళు ఏంటంటే తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఏంటంటే కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడాను. అండ్ అక్కడ నొప్పి తగిలేటట్టుగా ఏం కొట్టుకోవాలండి, ఇద్దరు కూడా ఊరికే జస్ట్ అలా షో ఇస్తుంటారు ఇద్దరు కూడాను. ఇక్కడ ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏదో తమాషాకి అలా ఒక దెబ్బ వేసేసరికి మా సన్నెమ్మకు కూడా కోపం ఎక్కువేను, చాలా కోపం ఎక్కువ దానికి. అదేంటంటే వాళ్ళ డాడీ నన్నే కొడతావని చెప్పేసి వాళ్ళ డాడీని కూడా ఒక దెబ్బేసింది. ఇంకా అలాగే ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ అలా ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా ఏంటంటే నొప్పి తగిలేటట్టుగా ఏం కొట్టుకోరులేండి. అంతే, ఒకరి మీద ప్రేమ ఒకరికి చాలా ఎక్కువ, వాళ్ళిద్దరికి అటాచ్మెంట్ బాండింగ్ కూడా. నాకు మా అమ్మాయి కన్నా కూడా వాళ్ళ డాడీకి ఆ అమ్మాయికి ఇద్దరికి కూడా ఫుల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి ఫేస్ చూస్తేనే వాళ్ళ డాడీకి ఏం జరిగింది అంటే ఆ ఫేస్లోనే తెలిసిపోతుంది. ఓకే ఇవాళ బాగుంది, ఫేస్లో చూడంగానే ఓకే ఇవాళ ఏం జరగలేదు, బాగుంది. అలా ఈ స్కూల్లో ఏదన్నా జరిగినా కూడా, లేదా ఇంట్లో ఏదన్నా నేను ఏదన్నా అరిచినా తిట్టినా ఇలా ఏదన్నా జరిగినా కూడా వాళ్ళ డాడీ ఇంటికి రాగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా మార్చేస్తుంది. అండ్ ఎప్పుడన్నా నేను ఏదన్నా తిట్టినా లేదా ఒక దెబ్బ ఏదన్నా కొట్టినా కూడా ఫేస్ మార్చేస్తుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసరికి ఏంటంటే ఓకే ఇవాళ ఏదో జరిగింది సన్నెమ్మ, ఏం జరిగింది చెప్పు సన్నెమ్మ అని చెప్పి అడిగేసరికి ఇంక మొత్తం చెప్పేస్తుంది జరిగిందంతా కూడాను. అలా అప్పుడప్పుడు నన్ను కూడా తిట్టిస్తూ ఉంటుంది వాళ్ళ డాడీ చేత, అలా బుక్ చేస్తూ ఉంటుంది నన్ను కూడాను. అండ్ ఇంక ఇక్కడైతే ఫైనల్గా వాళ్ళ గొడవ అయితే సర్దుమణిగి ఇంక ఇక్కడ కిందకైతే వచ్చేసారు. ఇంక మా అబ్బాయి అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు. అలాగే పాప కూడా ఇంకైతే స్కూల్కి బయలుదేరుతుంది. ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా నార్మలేనండి. బట్ నేను టిఫిన్ తినేసి అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి అండ్ నా వర్క్లోకి అయితే నేను వెళ్తాను. అండ్ అలాగే ఈ వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.